యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి మరి గర్వము, అసహ్యము, అసూయ, మరి నరహత్యలు చేయటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని హింసించటం, లేనిపోని మాటలని, తర్వాత ఎదుటి వాళ్ళ మీద లేనిపోని వాళ్ళు చేయనటువంటి తప్పుల్ని రుద్దటం, ఆ తర్వాత వాళ్ళని రకరకాలుగా హింసించటం, మరి ఇలాంటి చెడ్డ పనులు ఏవి చేసినా కానీ అవి మంచి కాదు. కాబట్టి దేవునికి లోబడిన వాడెవడు ఇలాంటి పనులు చేయడు. దేవునికి లోబడి మనం ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించడం అంటే మరి చెడ్డ క్రియలు చేయకుండా మంచి క్రియలు చేయటం, ఇంకేమీ లేదు. నిలబడి అపవాదిని వెళ్తావా లేవా నా దగ్గర నుంచి అని చెప్పనవసరం లేదు. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నామో అదే అపవాదిని ఎదిరించడం అంటే. ఇంకేం అవసరం లేదు. మనం దేవుని పనులు చేస్తూ ఉంటే దెయ్యం మన దగ్గరకు రాదు. ఒకవేళ వచ్చినా అది పారిపోతుందని ఈ వాక్యం చెప్పుచున్నది సహోదరులారా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చెడ్డ క్రియలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అపవాది కార్యాలు చేస్తూ ఉన్నట్లే, అంటే శాటన్ కార్యాలు చేస్తూ ఉన్నట్లే. మంచి క్రియలు చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని పనులు చేస్తూ ఉన్నారని అర్థము. వాడి దగ్గరికి సాతాను రాలేదు అని మీనింగ్ అన్నమాట.